ప్రతి సంవత్సరం హైదరాబాద్ నాంపల్లిలో నుమాయిష్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ సందర్శించేందుకు నగరం నుంచే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు వస్తూ ఉంటారు. ఇక్కడ ఎన్నో రకాల వస్తువులు, పుస్తకాలు లభిస్తాయి. అయితే గురువారం సాయంత్రం నుమాయిష్ ఎగ్జిబిషన్ లో సందర్శకులకు భయానిక అనుభవం ఎదురైంది. ఓ అమ్యూజ్మెంట్ రైడ్ ఎక్కిన సందర్శకులు ప్రాణ భయంతో వణికిపోయారు. రైడ్ జరుగుతుండగా ఒక్కసారిగా అది నిలిచిపోయింది. అందులో ఉన్నవారు దాదాపు అర్ధగంట పాటు తలకిందులుగా గాల్లోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో కేకలు వేశారు. ఏం జరిగిందో తెలియక ఎగ్జిబిషన్ లో గందరగోళం నెలకొంది. ఎగ్జిబిషన్ కు వచ్చిన సందర్శకులు సైతం షాక్ కి గురయ్యారు. ఈ విషయం గమనించిన సిబ్బంది దాదాపు అరగంట పాటు శ్రమించి రైడ్ లో తలకిందులుగా చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన గురించి నిర్వాహకులు మాట్లాడుతూ అమ్యూజ్మెంట్ రైడ్ ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా మధ్యలోనే నిలిచిపోవడంతో సందర్శకులు భయపడిపోయారు. కొద్దిసేపటి తర్వాత సమస్య ఏంటో కనిపెట్టాం. బ్యాటరీలో తలెత్తిన సమస్య ఇందుకు కారణం. టెక్నీషియన్స్ ను పిలిపించి బ్యాటరీలు మార్పించి తిరిగి రైడ్ కంటిన్యూ చేసి అందరినీ కిందికి దింపేశాం. ఎవరికి ఏ ప్రమాదం జరగలేదని, గాయాలు కూడా కాలేదని చెప్పుకొచ్చారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటామని వారు హామీ ఇచ్చారు. నిర్వాహకుల తీరుపై పర్యాటకులు తీవ్రంగా మండిపడ్డారు. టూరిస్టుల ప్రాణాలతో చెలగాటం ఆడారని మండిపడ్డారు. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ఎంతమంది ప్రాణాలు పోయి ఉండేవో అని వాపోయారు సందర్శకులు. ఇలాంటి రైడ్స్ విషయంలో నిర్వాహకులు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి.